హుస్నాబాద్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ఫాదర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. క్రిస్మస్ సంబరాల్లో అంబరాన్నంటే విధంగా చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. వివిధ వేషధారణల్లో చిన్నారులు నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు, మాజీ కౌన్సిలర్స్ చిత్తారి పద్మ రవీందర్, వల్లపు రాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొనగా పలువురిని ఘనంగా సన్మానించారు. ముందస్తుగా పాఠశాల విద్యార్థులకు, తల్లిదండ్రులకు, నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సొసైటీస్ ద్వారా మనకు ఇంగ్లీష్ మీడియం వస్తే దేశానికి స్వాతంత్రం కోసం అప్పుడు ఇక్కడ తుమ్మ బాలచంద్రు ఇక్కడ ఏరియాలో చాలా వాటర్ ప్లాంట్ మన దగ్గర బాల వికాస వాళ్ళ సొసైటీ కూడా వీళ్ళ అనుబంధ సంస్థనే కాబట్టి ఇక్కడ చాలా వాటర్ ప్లాంట్ మనం పెట్టగలుగుతున్నాం. 2-3 రాష్ట్రాలకు కూడా నేను స్వతహాగా ఉస్మా సర్పంచ్ ఉన్నప్పుడు ఒక 3 వాటర్ ప్లాంట్లు పెట్టి ఆ సొసైటీస్లో ఒక 2000 వాటర్ ప్లాంట్లకు నేను కూడా అధ్యక్షత వహించే అవకాశం కూడా దొరికింది. ఇది ఏ పార్టీకి ఏ మతానికి సంబంధించింది కాదు, ప్రతి ఉన్నత విలువలు కలిగిన విద్యా సంస్థ. ఇందులో చాలామంది చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు. ఇందులో ఇప్పుడు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా వచ్చింది. అయినా ఈ స్కూల్లో ఇప్పటికీ 600-700 మంది విద్యార్థులు ఉన్నారంటే ఈ స్కూల్లో ఏ స్టాండర్డ్లో విద్య ఉన్నదో అంటే మనము ఈ స్కూల్ నాణ్యతను రాబోయే తరాలకు ఈ విద్య పీఠం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ప్రాంతంలో మరి ఇంత పెద్ద స్కూల్ పెట్టడం, మరి వాళ్ళ క్రిస్టియన్స్ స్కూల్స్ అనేది ఒక మతపరంగా కాదు, మరి ఇవాళ సేవాభావంతో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు మన బాల వికాస సంస్థ అధ్యక్షుడిగా మరి భారతపాలు మన మిత్రుడు లింగమూర్తి గారు చాలా గ్రామాల్లో కూడా పేద ప్రజానికానికి మరి మంచినీరు మరి ఫ్లోరైడ్ వాటర్ను మరి తీసి మంచి వాటర్ను మరి అందించడం, దీని ద్వారా ప్రజలకు ఎంతో మరి ఆరోగ్యాలు బాగుండటానికి ఒక విద్యనే కాదు అన్ని రంగాలలో కూడా ఈ కార్యక్రమాలు ఇలా మరి సేవాభావంతో మరి చేయడం, మరి ఫాదర్ ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పాఠశాల నుంచి పేద విద్యార్థులకు కూడా విద్యను అందించడం. మరి ఇక్కడ ఏంటి అంటే దూరం ఈ పిక్చర్స్ అనే చెప్పడం కానీ ఇవాళ కానీ స్కూల్స్ కానీ చాలా మందికి ఎంతో విద్యను అందించడం చాలా మంచి విషయం. తర్వాత ఇప్పుడు ఈ క్రిస్మస్ పండుగ మరి ఆనందోత్సవాలతో జరుపుకోవాలని, నూతన సంవత్సరం కూడా ఆనందోత్సవం జరుపుకోవాలని అవకాశం కింద ప్రశాంతమైన వాతావరణంతో మీకు విద్యను బోధిస్తున్న మీ స్కూల్ టీచర్లకు ఇక్కడ ఈ స్కూల్ వాతావరణం ఇంత మంచి వాతావరణంలో స్కూల్ నడిపిస్తున్న యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు. మీరు పిల్లలు ఇలా ఆటలాడుకుంటూ చదువుకుంటూ భావి భవిష్యత్తు మీ చేతిలో మీరుండి పిల్లలు మీరు మంచిగా చదువుకొని రేపు ఒక డాక్టర్లుగా, ఒక ఇంజనీర్లుగా, ఒక IASలుగా కావడం కోసం ఇది మంచి వేదిక. మీరందరూ మంచిగా ఇక్కడ టీచర్లు ఏదైతే
మీకు బోధన అందిస్తున్నారో ఆ బోధనను ఉండబెట్టుకొని కష్టపడి చదవండి, మంచి అభివృద్ధిలోకి రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఎందుకు మాకు లేనటువంటిది ఏదైతే అవకాశం ఉందో మీ అందరికీ ఇంగ్లీష్ రావాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మీరు ఎక్కడ పోయినా ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా మీరు ఉద్యోగం చేసుకుని అందరితో కలిసిపెట్టి మీరు ఉద్యోగాలు చేసుకునే విధంగా ఆ స్టాండర్డ్ ఇంగ్లీష్ రావాలన్నటువంటి ఆలోచనతో మీకు ఇంగ్లీష్ నేర్పించబడుతుంది. అంతేనా? నిజమే కదా? మీరు మంచిగా చదువుకోవాలి. మీకు ఇక్కడనే హుస్నాబాద్లో మీరు ఎస్ఎస్సి తర్వాత మీకు ఏటీసీ సెంటర్ వచ్చింది, మన ఇంటర్మీడియట్ తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది, ఇంటర్మీడియట్ తర్వాత హుస్నాబాద్లో దూర ప్రాంతాలు పోకుండా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇక్కడనే ఎంప్లాయ్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇన్ని అవకాశాలు మన హుస్నాబాద్లో మనం ఏర్పాటు చేసినటువంటిది ఎవరు మీకు తెలుసా? మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు. చదివింది విన్నది జ్ఞాపకం ఉంచుకునేటువంటి విధంగా మీరు అట్లా ఉంటేనే మీరు ఏదైతే మీరు కావాలనుకుంటారో మీ గోల్ ఏందో దాన్ని రీచ్ కావడానికి మీకు అవకాశం ఉంటుందని చెప్పి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ కన్నా ప్రత్యేకంగా సందర్శిస్తున్నది. ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం అంటే చేంజ్ స్కూల్ అనేది పెద్ద గుర్తు వస్తుంది. అట్లా ఈ స్కూల్ నుంచి అనేక విద్యార్థులు మంచి రంగాలలో పేరు పొందినారు. కాబట్టి ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేద్దామంటేనే చేంజ్ స్కూల్, తర్వాతనే ఇలా అడ్మిషన్ లేకపోతేనే వేరే స్కూల్కు చేరే రోజులు మనం ఎన్నో చూసినాం. ఇటువంటి స్కూలు ఇంకా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాలని నా మనసు. ఇయర్ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఒక్కొక్కరు దీనిలో చదువుకున్న వాళ్ళు డిఎస్పీలు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. మీరు కూడా మంచి భవిష్యత్తు ఉంది. మీకు కూడా 10th పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ మార్చిలో ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మంచి ర్యాంకు స్కూల్కు మంచి ర్యాంకు తీసుకురావాలి. కన్నా తల్లిదండ్రులకు ఊరుకు పేరు మంచి తీసుకురావాలని పిల్లలకు ముందస్తు 10th SS పిల్లలకు ఒక అడ్వాన్స్గా నేను చిన్న మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు చూసుకుంటే అంటే పిల్లలు చాలా ఈ సెల్ ఫోన్లకు, టీవీలకు, డ్రగ్స్కు బాగా అలవాటు అయిపోతుంది. అటువంటి పక్కన పెడితే ఒక 5 సంవత్సరాలు మన బాధ్యతగా ఒక 10th నుండి 5 సంవత్సరాలు చదివిందంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు మంచి కన్న తల్లిదండ్రులకు ఉన్న ఊరుకు స్కూల్కు మనం చెప్పిన గురువులకు ఎక్కడైనా చెప్పుకోవచ్చు, నేను పలానా స్కూల్లో చదివి ఇవాళ నేను ఈ లెవెల్లో ఉన్నాను. వెలుగును నింపుతూ వారి భావి జీవితంలో బంగారు బాటలను ఈ చిన్ని ప్రాయం నుండి ఇక్కడ వేయడం జరుగుతూ ఉంది. ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. ఇది ఒక మతపరమైనటువంటి కాదు, అందరం కూడా ఆనందంగా సంతోషంగా ఒక కుటుంబంగా ఈ రోజున పాఠశాలలో జరుపుకుంటూ ఉన్నాం. కనుక ఏ విధంగా అయితే మీ జీవితంలో ఈ రోజు సంతోషంతో ఆనందంతో ఉన్నారో భావి జీవితంలో కూడా మీరు అదే సంతోషాన్ని ఆనందాన్ని ఎల్లప్పుడూ కూడా పొందుకోవాలంటే మన పెద్దలు చెప్పిన విధంగా చిన్ని ప్రాయం నుండే కష్టపడాలి, చదువులందు మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, అన్నిటికంటే ముఖ్యంగా మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. ఆ విధంగా జీవించినప్పుడే ఎదగగలం. క్రీస్తు ప్రభు మీ తల్లిదండ్రులకు పరిపూర్ణమైనటువంటి విధేయత, ఆ విధేయత మన యొక్క మాటల ద్వారా కాదు, మీ యొక్క క్రియల ద్వారా చూపించాలి. ఏ విధంగా? మంచిగా చదవడం ద్వారా, క్రమశిక్షణ కలిగి జీవించడం ద్వారా, వారు చెప్పినటువంటి మాటలు వినడం ద్వారా ఈ విధంగా ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులకు విధేయించిన వాళ్ళు అవుతారు. కనుక మీ విధేయతే భావి జీవితంలో మిమ్మల్ని గొప్పగా తీర్చిదిద్దుతూ ఉంది. కనుక మరొకసారి మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి పండుగ శుభ